పాకిస్తాన్ ఇప్పటికీ మేము బేరాల పలికి ఇండియాని అటాక్ చేస్తాం సింధు జలాలు అంటుంది. సింధు జలాల గొడవ తీసే ప్రసక్తి ఇంకా చైనాకి లేదు, ఇంకో యుద్ధానికి వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో మనకు ఉన్నది ఒకటే పీఓకే. పాకిస్తాన్ నువ్వు డిస్కషన్ రావాలంటే నువ్వు టెర్రరిజాన్ని వదలాలి, పీఓకే మాకు ఇస్తేనే సింధు వాటర్ మొత్తం మనం ఇవ్వలేమండి. 80% మనకు దానికి ఇవ్వడం అనేది అన్యాయం. కాబట్టి డిస్కషన్ చేద్దాం, 50-50 ఎలాగో ఎంత న్యాయం అయితే అంత షేర్ చేసుకుంటాం. లేకపోతే ఒక చుక్క వాటర్ ఇచ్చే ప్రసక్తి లేదు, నువ్వు పీఓకే ఇవ్వని కూర్చుంటే చైనా సపోర్ట్ లేదు, ఇటు అమెరికా సపోర్ట్ లేదు. ఇప్పుడు భారతదేశం ఇటు చైనాని ఫ్రెండ్గా ఉంచుకోగలదు, అమెరికాని ఫ్రెండ్గా ఉంచుకోగలదు, రైజింగ్ పవర్ కాబట్టి ఇంకా పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అది యుద్ధానికి రాదు. కాబట్టి అది బక్క చిక్కిపోయినట్టే. ఇది అర్థం చేసుకున్న పాకిస్తానీ ప్రజలు కూడా ఈ ఆర్మీ వల్ల ఇండియా పాకిస్తాన్ యుద్ధం వచ్చి పాకిస్తాన్ ఓడిపోయింది. దానికి కారణం అసీం మున్నీర్. మళ్ళీ ఇదే అసీం మున్నీరు అమెరికా వెళ్ళడం వల్ల చైనా కోప్పడింది, కాబట్టి చైనా దూరం అయిపోయింది. కాబట్టి పాకిస్తాన్ నిండా మొత్తం అటు ఇటు చెడగొట్టుకుంది. కాబట్టి ఇంకా పాకిస్తాన్ ఆర్మీ అంటే ఇప్పుడు పాకిస్తాన్ పీపుల్ తిరగబడుతున్నారు. కాబట్టి అందుకే అసీం మున్నీర్ కూడా పాకిస్తాన్ అధ్యక్షుడు అవుదాం, తిరుగుబాటు తీసుకొచ్చొద్దాం అన్నది పక్కన పెట్టారు రీసెంట్గా. అంటే పాకిస్తాన్ ప్రజలకు అగ్రిమెంట్ లేదు కాబట్టి పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి పాకిస్తానీ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇండియాపై యుద్ధానికి రాలేదు. కాబట్టి అది ఏదో డీల్ చేసుకోవాల్సిందే.